వాళ్ళ స్వార్థం కోసం ఈ విధంగా దానిని ఎప్పుడో 2024 అది చేసిన వాళ్ళ తీర్మానాన్ని ఈరోజు మేము ఏప్రిల్లో తీసుకున్న దాన్ని అది చెప్పడం లేదు. దాన్ని దీనివల్ల మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎంత నీచంగా ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఈరోజు అంతెందుకండి, ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ని మాకు అసలు ఆంధ్రాకి సంబంధించి అందులోనే మా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో చెబుతుంది ఏంటంటే మిగతా జిల్లాలు పక్క జిల్లాల కన్నా తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా తక్కువ రెంట్లు ఉంటాయి మిగతా జిల్లాతో పోల్చుకుంటే. వీళ్ళు నైజాంలో ఒక్కొక్కటి 5 లక్షల థియేటర్లు కూడా ఉంటాయి రెంట్లో. అవతల గుంటూరులో కూడా 420 మంది ఆడియన్స్ 4 లక్షలు ఉంటుంది. మనకు అసలు 2,40,000 థియేటర్లు రెంట్లేదు. మేము బాధలతోటి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నామని మేము అది కూడా డిస్ట్రిబ్యూటర్లని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ మేము పెట్టుకున్నాం. కానీ దీనిని భూతత్వంలో చూపించి ఏప్రిల్ 19 సత్యనారాయణ చేసాడు. సత్యనారాయణ మీటింగ్లో వేసాడు. నా దగ్గర వీడియో ఎప్పుడో మే 13 ఎవరో జర్నలిస్ట్కి ఇచ్చిన దానికి అవన్నీ చెప్పి అసలు సబ్జెక్ట్ ఇదేం చేశారండి దిల్రాజు గారు? ఇదెందుకు పోస్ట్ పోన్ చేశారు? మీ సినిమాలు ఉన్నాయనా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను చెప్పినప్పుడు మే 13 అప్పుడు డేట్ ఫిక్స్ అవ్వలేదు. మీరు అటెండ్ అయ్యారుగా ఛాంబర్కి. నేను అసలు ఈ ఎపిసోడ్లో కానీ అసలు ఎప్పుడైనా వచ్చానా? గత సంవత్సరం 11 నెలల 12 నెలలు అవుతుంది ఛాంబర్కే రాలేదు. ఛాంబర్ మీటింగ్లోనే పాల్గొలేదు. కాలితే వీడియోలు తీయండి. మీరు ఈ విధంగా చేసి తెలుస్తూ మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ తమ్ముడు తొడగొట్టినప్పుడు ఈ సినిమా జూన్లో ఉందని మీకు తెలుసు. అప్పటికి అనౌన్స్ చేశారు. 18, 19 చేశారు. మీరు చేసినప్పుడు మీకు ఈరోజు మీరు ఎప్పుడో అక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది అంటున్నారు. ఇది మేము వెంటనే పెట్టాము, ఎట్టి పరిస్థితుల్లో చేయమని అనగానే నింద మీరు మా మీద తోయడానికి. ఎందుకంటే మీరు అక్కడ మీ సినిమాలు ఉన్నప్పుడు తప్పించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు తొక్కేద్దాం అనే దురాలోచనతో మీరు చేసుకున్న కమిట్మెంట్కి తొంగలో తొక్కేశాను. నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే ప్రసక్తి లేదు. మేమంతా అన్ని థియేటర్లు ఓపెన్ చేస్తాం. అసలే సినిమా వస్తుంటే హీరోల సినిమాలు సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒక హీరో వస్తున్నారు. అటువంటి మా హీరో పవన్ కళ్యాణ్ మా దేవుడి సినిమా. అందులోనూ దేవుడి సినిమాని నేను కుట్ర పన్నుతానా? ఎవరైనా నమ్ముతారా? మా పవన్ కళ్యాణ్ గారి సినిమాని నేను అసలు ఆఫ్ చేస్తానా? దమ్ముండే అరవింద్ గారు దుస్సాహనం అని చెప్పారు. అంత ధైర్యం, దమ్ము ధైర్యం